నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మలయాళ ఇండస్ట్రీని ఈ హేమ కమిటీ అనేది కుదిపేస్తుంది. ఒక్కొక్కరుగా వచ్చి వారికి జరిగిన అన్యాయాలన్నీ కూడా చెప్తున్నారు. ఈవెన్ స్టార్ హీరోయిన్స్తో సహా ప్రతి ఒక్కరూ రోజుకొక బాంబు పేలుస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు అంటే అన్నాం అంటారు, లైంగిక వేధింపులు ఉన్నాయి. కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పటి నుంచో మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. మాలాంటి వాళ్ళం అంటే నేను ఒక్కదాన్నే కాదు, మహిళా సంఘాల వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని కొట్టిపారేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ చెడులో మంచి చూడాలి అంటే తెలుగు ఇండస్ట్రీలో మట్టుకు శ్రీరెడ్డి వల్లే కాస్టింగ్ కౌచ్ బయటకు వచ్చింది. కరెక్ట్గా అదే సందర్భంలో అంతర్జాతీయంగా మీటూ ఉద్యమం కూడా ఊపందుకుంది. ఈ రెండింటి వల్ల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ మాట్లాడుకున్నారు. అలాగే కన్నడ రంగంలో, తమిళ రంగంలో, మలయాళ రంగంలో, అలాగే హిందీ, బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అన్ని చోట్ల ఈ విషయం గురించి మాట్లాడుకోవటం మొదలెట్టారు. అంతకుముందు అసలు మాట్లాడుకోలే. అంటే అంతా నిశ్శబ్దంగా, నిద్రాణంగా ఉన్నది వెలుగులోకి వచ్చింది. అయితే మలయాళీ సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ గురించి స్టడీ చేయమని చెప్పి జస్టిస్ హేమ కమిటీ అని వేశారు. జస్టిస్ హేమ గారు, అలాగే మన తెలుగు నటి శారద గారు, సీనియర్ యాక్టర్ శారద గారు, ఇంకొక మలయాళీ ఆమెతో కమిటీ వేశారు. సరే, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది దగ్గర. ఆ రిపోర్ట్ బయటికి రావట్లా. బయటికి రాకపోతుంటే ఈ మధ్య బాగా అందరూ గట్టిగా అడగ్గా హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చింది. దానిలో 42 పేజీలు మిస్ అయినాయి. ఓకే. ఎందుకు మిస్ చేశారు అంటే అక్కడ కొంతమంది ప్రముఖుల మీద కొంతమంది ఇచ్చిన వివరాలు ఉన్నాయి కాస్టింగ్ కౌచ్ గురించి. హేమా కమిటీ మటుకు చాలా నిష్పక్షపాతంగా చేసింది. నిష్పక్షపాతంగా చెయ్యకపోయి ఉండన్నట్లయితే ఆ 42 పేజీలు మిస్ అయ్యేవి కాదు. అసలు మీ రిపోర్టే తప్పని కొట్టిపారేసేవాళ్ళు. సరే, ఏది ఏమైనా రిపోర్టు మొన్న రిలీజ్ అయింది. అయిన వెంటనే ఇక్కడ జరుగుతున్న దానికి మనస్తాపం చెంది మోహన్ లాల్ గారు రిజైన్ చేశారు. ఆయన అమ్మ అధ్యక్షుడిగా ఉన్నారు, రిజైన్ చేశారు. చేసిన తర్వాత అసలు ఈ మిస్ అయిన 42 పేజీల సంగతి ఏంటి అని అడుగుతున్న వాళ్ళు కొంతమంది. అలాగే ఇప్పుడు సిమ్రాన్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి, సీనియర్ యాక్ట్రెస్ బయటకు వచ్చి ఆమె ఏమంటుంది అంటే, ఉన్న మాట వాస్తవం, దానికి నేను కూడా బాధితురాలని అని ఆవిడ అన్నది. ఇకపోతే రాధిక గారు, సీనియర్ యాక్టర్, అవును, రాధిక, ఆమె ఏమన్నారు, క్యారవాన్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు, అవి కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు చూడటం వల్ల నాకు తెలిసింది, నేను గట్టిగా హెచ్చరించాను అని చెప్పారు. ఆవిడ ఆ రోజు అంతలా మాట్లాడలా దాని గురించి. అవును, జస్ట్ హెచ్చరించారు, ఊరుకున్నారు. కానీ ఆ రోజు ఎందుకు హెచ్చరించలేదు, ఆ రోజు ఎందుకు చెప్పలేదు అంటే సింపుల్. ఏంటి అంటే, ట్రబుల్ మేకర్స్ ఎందుకు మనకి? సినిమా ఇండస్ట్రీ మేడిపండులాగా ఉండాలి, పైకి చక్కగా నిగనిగలా ఆడుతూ ఉంటుంది. మేడిపండు చూడ మేలిమై ఉండ, పొట్ట విప్పి చూడ పురుగులుండ అన్నట్లు లోపల ఏమన్నా ఉండేవండి. పైకి మట్టుకు అసలు తలుకులు బెలుకులు మామూలుగా ఉండదు కదా సినిమా ఇండస్ట్రీ. అది సంగతి. ఇక దీని మీద ఈ హేమా కమిటీ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో, మన తెలంగాణలో ఇంకొక రిపోర్ట్ ఉంది. శ్రీరెడ్డి ఇష్యూ తర్వాత మహిళా సంఘాల జేఏసీ, ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ ఉంది. దానిలో నేను కూడా మెంబర్ని. మా వాళ్ళందరూ కూడా కమిటీ వేయమని అడిగారు. సినిమా ఇండస్ట్రీ వేయటానికి ఇష్టంగా చూపించకపోతే ఇలాంటప్పుడు ఎప్పుడైనా కోర్టు ద్వారా ఆర్డర్లు తెచ్చే లాయర్ ఒక ఉన్నారు, ఆమె కూడా జేఏసీ మెంబరే, వసుధా గారు. ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేశారు. వేస్తే వెంటనే ఇచ్చారు, ఏది కమిటీ వేయమని ఇచ్చారు.
అప్పుడు కమిటీలో కొంతమంది మా జేఏసీ మెంబర్సు, అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 2 ఉమెన్ ఆఫీసర్స్ అందరితో కలిపి ఒక కమిటీ వేశారు. కమిటీ వేస్తే దానిలో ఎక్కువ భాగం శ్రమించింది జేఏసీ వాళ్ళే. 24 క్రాఫ్ట్స్ వాళ్ళని కలిశారు. అందరినీ కలిసి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని అసలు ఈ వేధింపులు ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అలాగే లైంగిక వేధింపులే కాకుండా లింగ వివక్ష కూడా ఉంది, అంటే జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి. ఆ జెండర్ డిస్పారిటీస్ గురించి కూడా వాళ్ళు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు, కమిటీ రిపోర్ట్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్ గారు ఉంటే ఆయన చేతికి ఇచ్చారు. ఇచ్చి దీనిని మీరు వెబ్సైట్లో పెట్టండి అని అడిగారు. వెబ్సైట్లో పెట్టలేదు ఇంతవరకు. అసలు ఆ కమిటీ రిపోర్ట్ బయటికే రాలేదు ఇంతవరకు. అయితే మొన్న సమంత అడిగారు కమిటీ రిపోర్ట్ గురించి. కేరళ వాళ్ళు హేమా కమిటీ రిపోర్ట్ బయట పెట్టినప్పుడు మీరు ఎందుకు బయట పెట్టరు, మీరు కూడా బయట పెట్టండి అని చెప్పి వాళ్ళే సమంత అడిగారు. సమంతతో పాటు చిన్మయి శ్రీపాద, అలాగే యాంకర్ సుమ, ఝాన్సీ, మంచులక్ష్మి వీళ్ళు కూడా అడిగారు. అడిగితే ఈ అడుగుతున్న సందర్భంలో ఈ మధ్య మంచులక్ష్మి గారిని ఎవరో ఇంటర్వ్యూ చేశారు. చేస్తే ఏమండి మీరు కమిటీ రిపోర్ట్ గురించి అడుగుతున్నారు, ఎందుకు అంత ఇదిగా అడుగుతున్నారు అంటే, నేను ఒక సీనియర్ యాక్టర్ కూతుర్ని, ఒక ప్రొడ్యూసర్ కూతుర్ని, నాకే వేధింపులు తప్పలేదు అని చెప్పింది. కానీ కొంతమంది హీరోయిన్స్ ఏం చెప్తుంటారంటే, వేధింపులు ఉన్నమాట వాస్తవం కానీ మాకు జరగలేదు అంటే గోడ మీద పిల్లుల్లాగా, ఎందుకు గొడవలు, అయిపోయిన పెళ్ళికి బాజాలు ఎందుకు అన్నట్లు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే, ఎప్పుడో జరిగితే ఇప్పుడు నువ్వు చెప్పేది కంప్లైంటు అని. ఇప్పుడు చిన్మయ శ్రీపాద ఉంది, ఆమె వైరముత్తు ఆమెను ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు తను చిన్నగా ఉన్నప్పుడు పెడితే అప్పుడు ఆమెకి ఇది చెప్పాలని కానీ, చెప్తే తనని అర్థం చేసుకుంటారు అని కానీ, లేదు నీదే ఏదో తప్పుంది అంటారని, ఇలా రకరకాల భావాలతోటి పిల్లలు ఎప్పుడు కూడా చెప్పరు. పిల్లల మీద జరిగితే, పిల్లల మీద సర్వసాధారణంగా చాలామంది పిల్లల మీద జరుగుతూ ఉంటాయి వేధింపులు. అది చుట్టాలు చేస్తుంటారు, అలాగే స్కూళ్ళల్లో చూస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో. ఇవన్నీ వాళ్ళు చెప్పరు, భయపడతారు. వాళ్ళు చెప్తే స్కూలుకి పంపించరేమో, వీళ్ళు వచ్చి స్కూల్ వాళ్ళతో పోట్లాడితే స్కూల్లో రేపొద్దున ఎలా ఎదుర్కోవాలని ఇలా భయపడతారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఈమె ఇప్పుడు మాట్లాడింది, నిన్న కాక మొన్న వచ్చింది, పిల్లకాకేం తెలుసు, మేమందరం చేయలేదా ఇట్లాంటివి? ఊరుకోవాలి, ఇట్లాంటివి జరగడం చాలా సర్వసాధారణం. సినిమా ఇండస్ట్రీ అంత జరగకుండా ఎలా ఉంటాయి? ఇలా రకరకాలుగా కొంతమంది అంటారు చూడండి, మొగుడని నాకు కొట్టకుండా ఉంటాడా, పెళ్ళామని నాకు పడకుండా ఉండొద్దా, ఇలా మాట్లాడతారే, ఇలా ఉంటాయి అన్నమాట ఈ కథలన్నీ. సరే, ఇప్పుడు అయినా వీళ్ళ ఇంతమంది అడుగుతున్నా ఈ రోజుకి ఆ రిపోర్టు బయట పెట్టలేదు. కొంతమంది సినిమా పండితులు ఏమంటారంటే, ఎందుకు బయట పెట్టాలి, గుంబనగా సాగుతుందని గుంబనగా సాగనీయొచ్చు కదా, గవర్నమెంట్కి ఇచ్చారు, దాన్ని బట్టి ఆ రిపోర్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. అందరూ అదేమన్నా రామాయణం మహాభారతం చదువుకోవడానికి అనే సినిమా పెద్దలు ఉన్నారు. ఏది ఏమైనా నిశ్శబ్దాన్ని ఛేదించినప్పుడే సమస్యను మనం పరిష్కరించుకోగలుగుతాం. ఒకప్పుడు ఎయిడ్స్ గురించి ఈ నినాదం ఉండేది, నిశ్శబ్దాన్ని ఛేదించండి, మాట్లాడండి. అలాగే మహిళల పైన జరిగే వేధింపుల గురించి కూడా మాట్లాడండి ఓపెన్గా. అప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది. అసలు ఈ వేధింపులు చేసే వాళ్ళందరికీ ధైర్యం ఏంటి అంటే, వీళ్ళు నిస్సహాయులు, వీళ్ళు ఎవరికి చెప్పుకోరు అని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతో వాళ్ళు ఎవరైతే వల్నరబుల్గా దొరుకుతారో, ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో వాళ్ళ మీద చేస్తారు. చేసి ఒకవేళ బయటకు వచ్చిన రోజున అన్నీ ఉట్టిదే, కావాలని మాట్లాడుతుంది, నన్నే ఏదో అడిగింది, నేను కాదన్నానని నా మీద చెప్తుంది, ఇట్లా మాట్లాడతారు. బాధితుల్నే బాధ్యులు చేస్తారు. మన దగ్గర అవగాహన లేక కొంత, ఏదో ఒకటి మాట్లాడాలని కొంత, తప్పించుకోవడానికి కొంత. సరే, అయితే ఏది ఏమైనప్పటికీ ఎవ్వరికీ కూడా అవసరం కోసం అంటే, సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ప్యాషన్తో వస్తారు, డబ్బులుండి వచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది
బతుకుదెరువు కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. ఎలా వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, వాళ్ళు పెద్ద యాక్టర్ పిల్లలా లేకపోతే సామాన్యుల పిల్లలా అని చూడకుండా మీకు వాళ్ళని లైంగికంగా వేధించే హక్కు లేదు. అవకాశాలు ఇస్తామని కానీ, రెమ్యూనరేషన్ పెంచుతామని కానీ, అవార్డులు ఇప్పిస్తామని కానీ, ఏది అయినా సరే మీకు అలా చేసే హక్కు లేదు. దీనికి పాల్పడుతుంది ఎవరు అంటే డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, అలాగే ఈ ఆర్టిస్టుల్ని సప్లై చేసే కంపెనీల వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ ఏజెన్సీలు అని ఉంటాయి, వాళ్ళు ఈ పనులకి పాల్పడతారు. కొంతమంది డైరెక్టర్స్ దగ్గర ఎంత మంచి వేషం ఇచ్చినా ఆ డైరెక్టర్ అయితే కథ నచ్చినా, రెమ్యూనరేషన్ నచ్చినా, హీరో నచ్చినా చేయని హీరోయిన్లు ఉంటారు కొంతమంది. అక్కడ కేవలం ఆ డైరెక్టర్ నచ్చక, అలాగే ప్రొడ్యూసర్ నచ్చక సినిమా ఛాన్స్లు వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి కొంతమంది హీరోలు కూడా మినహాయింపు కాదు. ఇట్లా అన్ని రకాలుగా జరుగుతున్నాయి. మరి అసలు దీనికి పరిష్కారం ఏంటి? ఈ కమిటీలు వాళ్ళు ఏం చెప్తున్నారు? హేమా కమిటీ చెప్పినా, ఇక్కడ కమిటీ చెప్పినా, ఎవరు చెప్పినా సినిమా ఇండస్ట్రీని కూడా ఒక పని ప్రదేశంగా గుర్తించండి. పని ప్రదేశంలో లైంగిక వేధింపులకి నిరోధానికి ఒక చట్టం ఉంది మనకి, 2013లో వచ్చింది. అయితే ఆ చట్టం ఏం చెప్తుంది అంటే, ప్రతి ఆఫీస్లోనూ 15 మంది పనిచేసే దగ్గర మీరు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ, ఐసీసీ కమిటీలు అంటారు. అవి ఇండస్ట్రీస్లో ఉండాలి, ఆఫీసుల్లో ఉండాలి, చిన్న ఆఫీసులైనా పెద్ద ఆఫీసులైనా ఉండాలి. ఉంటే అక్కడ మహిళలు వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగితే మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, లేకపోతే ఇంకొక రకంగా అయినా కానీ, నీకు ప్రమోషన్ ఇస్తాము నాతో ఉంటే అని కానీ, లేకపోతే నువ్వు నాకు లొంగలేదు కాబట్టి నీకు ప్రతిభ ఉన్నా నీకు ప్రమోషన్ ఇవ్వనని కానీ, ఎక్కువ పని చెవటం కానీ, వేధింపు అన్నమాట. ఆఫీస్ టైం 5ంటికి అయిపోతుంది, 6 వరకు పనిచేయాలి, 7 వరకు పనిచేయాలి. అదే వాళ్ళకి లొంగిపోయిన వాళ్ళకేమో 4ంటికి వెళ్ళిపోతానన్నా పంపించేయటం. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఆఫీసుల్లో. దీనికి వ్యతిరేకంగా ఐసీసీలకి కంప్లైంట్ చేసుకునే హక్కు మహిళలకు ఉంది, ఈ వేధింపులకు వ్యతిరేకంగా. ఈ కమిటీల్లో కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఉంటారు, కొంతమంది యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ ఉంటారు, అలాగే ఆఫీస్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇలా కంప్లైంట్ చేస్తే ఎవరి మీద అయితే చెప్తున్నారో, వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారో అతన్ని పిలిచి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అతను సరే పొరపాటు జరిగింది, నేను మార్చుకుంటాను పద్ధతి అంటే ఒక విధానం, కాదు అంటే కేసు పెడతారు. కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి, అంటే ఇప్పుడు రైల్వేస్ అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, వాళ్ళకు ఒక క్రమశిక్షణా సంఘం లాంటివి ఉంటాయి, అక్కడికి పంపించటం, డిసిప్లినరీ యాక్షన్స్ వాళ్ళు తీసుకుంటారు డిపార్ట్మెంట్గా. అలా ఇలాంటి విధానాలు సినిమా ఇండస్ట్రీలో కూడా పెట్టాలి అని చెప్పి మా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. వాళ్ళు ఏం చెప్తారంటే చాలా కన్వీనియంట్గా, అలా ఎలా కుదురుతుందండి, సినిమా 3 నెలల్లోనో 6 నెలల్లోనో అయిపోతుంది, అలా పెట్టడం ఎలా కుదురుతుంది, ఎలా మాట్లాడతారు. అట్లా కుదరదు, 6 నెలలైనా అవనివ్వండి, 6 నెలల కోసం ఒక్కొక్క సినిమా యూనిట్లో ఒక్కొక్క సినిమా జరిగేటప్పుడు ఆ యూనిట్ మెంబర్స్ అందరికీ మధ్యలో ఒక కమిటీ వేయండి. పైగా ఈ మీరు మహిళల్ని తీసుకునేటప్పుడు ఎక్కువ మహిళల్ని తీసుకుంటూ ఉండండి. వాళ్ళు ఒకరికొకళ్ళు తోడుగా ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇట్లాంటి కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనలు బయటకైనా రావాలి, అది పరిస్థితి. ఈ హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చాక మన తెలంగాణలో కూడా అడుగుతున్నారు, ఇంతవరకు రిపోర్ట్ అయితే బయట పెట్టలేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.